ఈ విధంగా సుగ్రీవుడు 4 వైపులకు కూడా ఈ వానర సైన్యాన్ని పంపించి సీతాన్వేషణ సాగిస్తున్నాడు. ఆ 4 వైపులకు పంపిన తర్వాత తూర్పు వైపుకు వినతుడు ఆయన నిర్ణయించాడు. వినతుడు నమస్కారం చేసి వినయ విధేయతలతో ఆ సుగ్రీవ మహారాజుకు నమస్కారం చేసి సీతాన్వేషణకు తూర్పు దిక్కుగా బయలుదేరాడు. అదేవిధంగా సుషేణుడు పశ్చిమం వైపుకు ఆ సుగ్రీవుని వద్ద సెలవు తీసుకుని తార యొక్క తండ్రి అయినటువంటి ఆ సుషేణుడు పశ్చిమ దిశగా బయలుదేరాడు సకల సైన్యాన్ని తీసుకుని. తరువాత ఉత్తర దిశగా శతవలి అనేటువంటి ఆయన సీతాన్వేషణ కోసం అనేక మంది వానర సమూహాన్ని సహాయంగా తీసుకుని బయలుదేరారు. ఇక దక్షిణం వైపు బయలుదేరాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ దక్షిణము వైపు సీతను కూడా రావణాసురుడు ఇట్ట దక్షిణం వైపుగా వెళ్ళినటువంటి విషయాన్ని వీళ్ళు చూశారు కాబట్టి ఈ వైపే ఉండవచ్చు సీత అనేటువంటి ఒక అనుమానం కూడా వీళ్ళకుంది. అదీగాక ఆంజనేయ స్వామి బయలుదేరుతున్నాడంటే ఆంజనేయ స్వామి సుగ్రీవ మహారాజుకు ప్రధాన మంత్రి, కార్య సాధకుడు. ఎట్లయినా కానీ కార్యాన్ని సాధించుకొని వస్తాడనేటువంటి నమ్మకం సుగ్రీవుడికి ఆంజనేయ స్వామి మీద ఉందన్నమాట. అందువల్ల ఆంజనేయ స్వామిని చూసి సుగ్రీవుడు అంటున్నాడు, హనుమ, నీ పరాక్రమం అమోఘమైనటువంటిది. నీవు ఆకాశ గమనం కానీ నీటిలో కానీ ఏ ప్రాంతాల్లో అయినా కానీ అవలీలగా ప్రయాణించగలసిన శక్తి నీకున్నది. నీకు సకల దేవతానుగ్రహం ఉన్నది. మహాబల పరాక్రమ సంపన్నుడివి నీవు. కాబట్టి ఎలాగైనా సరే సీతాన్వేషణ చేసి ఆ సీత యొక్క జాడ తెలుసుకొని రావలసింది అని సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమకు చెప్తున్నాడు అనమాట. అది రాములు వారు చూశాడు. చూసి సుగ్రీవుడు ఇంతమంది వానర సైన్యం ఉంటే ఒక్క ఆంజనేయ స్వామికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాడు అనుకున్నాడు. అనుకొని ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే ఏదో గొప్పతనం ఆంజనేయుడిలో ఉంది అనుకుని అప్పుడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పిలిచాడు. పిలిచి, నాయనా హనుమ, నీ వల్లే కార్యసిద్ధి అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సుగ్రీవుడు నేను ఇద్దరం కూడా నీ మీదనే నమ్మకం పెట్టుకోనున్నాము. నీ వల్లనే నాకు సంతోషం కలుగుతుంది, నీ వల్లే కార్యసిద్ధి అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి నీవు సీతాన్వేషణ చేసినప్పుడు, సీత నీకు కనిపించినప్పుడు నిన్ను గుర్తుపట్టాలన్నా, నీవు నిజంగా రాముడు పంపించినటువంటి మనిషివి అని తెలుసుకోవాలన్నా ఒక గుర్తు అనేటువంటిది ఉండాలి. కాబట్టి నేను నీకు ఒక వస్తువునిస్తాను, దాన్ని నువ్వు దగ్గరగాని పెట్టుకోనుంటే సీత కనిపించినప్పుడు ఈ గుర్తు చూసి నన్ను గుర్తుపడుతుంది, నిన్ను గుర్తుపడుతుంది. కాబట్టి అటువంటి వస్తువునిస్తానని చెప్పి రామచంద్రమూర్తి తన ముద్దు ఉంగరాన్ని తీశాడు. తన చేతికి ఏలికి పెట్టుకోండేటువంటి అంగుళీయకాన్ని తీసి ఆనవాలుగా ఇచ్చాడనమాట. ఆనవాలంటే గుర్తు. ఆ ఉంగరం మీద, బంగారు ఉంగరం మీద శ్రీరామ అనేటువంటి తన నామాన్ని చెక్కబడి ఉందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇంతమంది వానరులుంటే ఆంజనేయ స్వామికి మాత్రమే గుర్తు ఇచ్చాడు. ఇక కొరవ దిక్కులకు పోయిన వాళ్ళకి సీత కనపడితే వాళ్ళు ఏం గుర్తులు చెప్పాలా అంటే, రామచంద్రమూర్తి భగవంతుడుగా మనకు అర్థం కావడం లేదు కానీ అందరికీ మానవ రూపంతోనే కనపడుతూ మానవుడుగానే చేస్తున్నాడు కానీ ఆయన భగవంతుడు అనేటువంటి విషయం ఇటువంటి విషయాల్లో మనం గమనించాలన్నమాట.
రామచంద్రమూర్తికి శ్రీకృష్ణ పరమాత్మకు తేడా ఏమిటి ఆ యుగానికి యుగానికంటే, నేను భగవంతుణ్ణి, నాలోనే సర్వము ఉన్నది అని అనేక సార్లు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. రామచంద్రమూర్తి ఎక్కడా విశ్వరూపాన్ని చూపించలేదు. తేడా ఏమిటంటే, ఈయన భగవంతుడు అని తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు ఋష్యాదులు అప్పుడు ఉన్నారు. యుగం మారిన తర్వాత భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి వాళ్ళు తక్కువైనందువల్ల భగవంతుడు అప్పుడప్పుడు విశ్వరూపాన్ని చూపించి నేనేనయ్యా భగవంతుడని చెప్పాల్సి వచ్చింది ద్వాపర యుగంలో. కలియుగం వచ్చిన తర్వాత దేవుడే వచ్చి నేనయ్యా దేవుణ్ణి అని చెప్తే కూడా నువ్వు పోవయ్యా, నువ్వేదో డ్రామా యాక్టర్ వేషం వేసుకొని వచ్చావని చెప్తారనమాట. అంటే భగవంతుడిలో మార్పు లేదు, మానవుల్లో మార్పు వస్తూ వచ్చింది. అందువల్ల భగవంతుడు కూడా మార్పు చెందాల్సి వచ్చిందనమాట. అందువల్ల ఇక్కడ శ్రీరామ నామం కలిగినటువంటి ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు, శ్రీరామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది ఏమని, ఏ నామం చేస్తే మంచిది? విష్ణు సహస్రనామాన్ని పండితులుగా ఉండేటువంటి వాళ్ళు రోజు చేయలేకపోయినా అనేక పర్యాయాలు చేశారంటారు, ఎట్లా అని అడిగితే విష్ణు సహస్రనామం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే అని శివుడు చెప్పాడు. అంటే రామనామం అంత గొప్పది అని చెప్పిన వాడు, ఉపదేశించినటువంటి వాడు పార్వతీదేవికి రామనామాన్ని ఉపదేశించింది శివుడు. కాశీనగరంలో ఎవరు మరణించినా గాని మోక్షం వస్తుందని చెప్తున్నారు. కాశీనగరంలో మరణించిన ప్రతి జీవి యొక్క చెవిలో ఆ కాశీ విశ్వేశ్వరుడు చెప్పేది రామనామమే. ఇక్కడ సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామికి శ్రీ మహావిష్ణువు ప్రదానం చేసింది కూడా రామనామమే. ఆ రామనామాన్ని, ఆ మంత్రాన్ని స్వీకరించినట్టు అన్నమాట. ఉపదేశం అనేటువంటిది నేరుగా ఉండదు ఎక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి రాముని నమ్మిన బంటు. శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. శివుడు ఎవరిని గురించి జపం చేస్తూ ఉంటాడంటే విష్ణువుని గురించి, విష్ణువు ఎవరిని గురించి జపం చేస్తాడంటే శివుడిని గురించి. వాళ్ళిద్దరికి ఒకరిని గురించి ఒకరి జపం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రామనామం ఇచ్చాడు ఆయన. సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి రామనామాన్ని ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి ఇచ్చాడు, ఆ ఆంజనేయ స్వామి ఆ అంగుళీయకాన్ని శిరస్సు మీద ధరించాట. శిరస్సు మీద ధరించి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి అవి నా శిరస్సు మీద నుంచి ఆ ఉంగరాన్ని జాగ్రత్త పరుచుకున్నాడు తన దగ్గర. అంటే ఈయన ప్రయాణంలో ఎక్కడా పోగొట్టుకోకుండా ఉండాలని ఆ అంగుళీకాన్ని తీసుకున్నాడు. అదే ఆయనకు శ్రీరామ రక్ష. సుందరకాండలో మనం త్వరలో సుందరకాండలో ప్రవేశిస్తాం కదా. ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ స్వామి ఇంత సముద్రాన్ని ఎలా దాటగలిశాడు, ఇంత లంకాదహనాన్ని ఎలా చేయగలిశాడు, రావణాసుర కుమారులైనటువంటి అక్షయ కుమారులను ఎట్లా సంహరింపగలిశాడు, అంత లంక లేకపోయి అంత సముద్రాన్ని దాటి దారిలో అనేక ఇబ్బందులు వస్తే సింహిగా మొదలైనటువంటి రాక్షస మోకనంతా కూడా సంహరించి మరలా జయంగా తిరిగి వచ్చాడు. అంటే కారణం ఏమిటి అంటే రామానుగ్రహం, లక్ష్మీదేవి అయినటువంటి సీతాదేవి యొక్క అనుగ్రహం. ఎట్లా ఈ పోయేటప్పుడు ఆంజనేయ స్వామి చేతిలో రామ ముద్రిక ఉన్నదన్నమాట. శ్రీరామ రక్ష అన్నట్టు రాములు వారు ఇచ్చినటువంటి రక్ష తన చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అంగుళీయకాన్ని సీతాదేవికి ఇచ్చేసిన తర్వాత ఆ సీతాదేవి తన చూడామణి ఇచ్చిందనమాట. మరలా ఆంజనేయ స్వామి తిరిగి వచ్చేటప్పుడు సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణి తన చేతిలో ఉంది. ఆ యొక్క రక్ష అనేటువంటిది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిశాడు. కాబట్టి ఈ సీతారాముల చరిత్ర అనేటువంటిది
మనం విశదంగా తెలుసుకుంటూ పోతే ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ అంగుళీయకాన్ని రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి ఇచ్చి ఆంజనేయ స్వామిని ఒక్కసారి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని, హనుమ, నీ కోసం ఎదురు చూస్తుంటాను, నీవు ఎప్పుడెప్పుడొచ్చి సీత క్షేమాన్ని గురించి నాకు చెప్తావా అని చెప్పి నేను తపన పడుతుంటాను, నీ రాకక ఎదురు చూస్తుంటాను హనుమ అని కళ్ళనీళ్లు పెట్టుకొని రామచంద్రమూర్తి ఆ ఆంజనేయ స్వామికి చెప్పాట. ఇప్పుడు ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి నమస్కారం చేసి, నేను తప్పకుండా సీతాన్వేషణ చేసి మీకు సీత యొక్క వార్త తెలుసుకొని వస్తానని చెప్పి, అదేవిధంగా సుగ్రీవుడికి కూడా నమస్కారం చేసి, అంగద, జాంబవంత, ఇంకా గజ గవాక్షాది వర్గాలందరూ కూడా బయలుదేరగా అనేక మంది సహాయంగా రాగా ఈ వానరులు అంగదుడి సంరక్షణలో, అంగదుడు యువరాజు కాబట్టి వీళ్ళందరికీ నాయకుడు అంగదుడు ఉన్నాడు అనమాట. అంగదుడు ఉన్నప్పటికీ కూడా ఈ అంగుళీకాన్ని హనుమంతుడి చేతికే ఇచ్చాడంటే మనం ఆ రహస్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి విషయం ఉంది. అప్పుడు ఆ అంగదుడు వీళ్ళందరినీ కూడా తీసుకొని ఆ దక్షిణ వైపుగా ఆ రామ సుగ్రీవులకు నమస్కారం చేసి బయలుదేరారు. సీతాన్వేషణ జరుగుతూ ఉన్నది. ఇక సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఈ ప్రస్రవణగిరిలోనే, చూడండి, ప్రస్రవణగిరి అని వింధ్య పర్వతం అని అనేక సార్లు వస్తుంటాయి. ఇప్పుడు మనం పోయేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి వింధ్య పర్వతానికే పోతారు. ఈ వింధ్య పర్వతం అనేటువంటిది భూమధ్యలో కూడా ఒకటి ఉందన్నమాట. అగస్త్య మహర్షి ఇట్లా దక్షిణ దిశగా వచ్చినప్పుడు వింధ్య పర్వతం వంగిపోయిందని చెప్పుకున్నాం. నేల చదరంగా అయిపోయింది. మరలా అగస్త్య మహర్షి ఉత్తరంగా వస్తే అప్పుడు పైకి లేస్తుందని చెప్పాం. ఆ వింధ్య పర్వతం వేరు, ఇక్కడ ఉండేటువంటి దక్షిణ భాగంలో ఉండే వింధ్య పర్వతం వేరు. ఒకే పేరు కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఎవరని, ఇప్పుడు అదే విధంగా రాముడు అంటే చాలా మంది రాముడు ఉంటారు. దశరథ రాముడు వేరే, పరశురాముడు వేరే, బలరాముడు వేరే, ఇంక వేరే పేర్లు పెట్టుకుని రాముళ్ళు వేరే. అదేవిధంగా పర్వత శ్రేణుల్లో కూడా ప్రస్రవణగిరి అనేటువంటిది మనం ఆ పర్ణశాల వద్ద రామచంద్రమూర్తి వాళ్ళు సీతాన్వేషణ చేసింది ప్రస్రవణగిరే. తర్వాత అలా వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి కిష్కిందా నగరానికి వెళ్ళి అక్కడ ఆ వానాకాలం అంతా ఉన్నది కూడా ప్రస్రవణగిరి గృహలోనే. అంటే ఇదంతా ఏంటంటే ఈ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అంటారే, అన్నీ ఈ పర్వతాలన్నీ ఒకే శ్రేణిలో ఉంటాయన్నమాట. శ్రేణిలో ఉన్నప్పుడు ఆ విభాగాలుగా ఉన్నప్పుడు అక్కడక్కడ పర్వతాల పేర్లు మారుతాయి. కానీ వీళ్ళు ఉపయోగించేటప్పుడు ఆ పర్వతాన్ని ఆ పశ్చిమ కనుమలు అంటే ఒకే పేరు కదా అది, ఆ పశ్చిమ కనుమలు తర్వాత తూర్పు కనుమలు అంటే వాటిల్లో అనేక పర్వతాలు ఉన్నాయన్నమాట. అట్లా ఉపయోగించేటప్పుడు ఈ పేర్లు వాడతారు. ఒకే చోట ఇప్పుడు మనం మైనాక పర్వతం చెప్పుకున్నాం. మైనాక పర్వతం రేపు ఆంజనేయ స్వామి సముద్రంలో పోయేటప్పుడు వస్తుంది. ఇక్కడ పోతే మయుడు ఉన్నట్టుగా ఇక్కడ ఒక మనం ఉత్తర దిశగా పోయినప్పుడు మైనాక పర్వతం వచ్చింది. ఆ పర్వతం వేరు, ఈ పర్వతం వేరు, ఒకే పేరు ఉన్నటువంటి పర్వతాలు 2-3 ఉంటాయన్నమాట. తర్వాత ఈ ప్రస్రవణగిరి దగ్గరనే ఈ కిష్కిందా నగర సమీపంలో ఉండేటువంటి గుహలో వీళ్ళు 2 నెలలు ఉన్నారు కదా, ఆ వర్షాకాలం అంతా అక్కడే సుగ్రీవుడు వీళ్ళు ఉన్నారు. 1 నెల లోపల వీళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి సమాచారం తెలిసిపోతుందని సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు. 4 వైపులకు వానరులు బయలుదేరారు. ఇక ఈ దక్షిణం వైపు వెళ్ళినటువంటి వాళ్ళు వెతుకుతూ పోతున్నారు. వింధ్యారణ్యమంతా వెతికేశారు. అరణ్యము, పర్వతము అంతా కూడా వెతికారు. వెతికిన తర్వాత ఇంకా కూడా ఈ తట్టు పోయినటువంటి వాళ్ళు, పశ్చిమ, తూర్పు, ఉత్తర దిక్కులు పోయినటువంటి వాళ్ళు కూడా వెతుకుతూ వెళుతున్నారు. ప్రస్రవణగిరిలో సుగ్రీవ రాములు కూర్చోనన్నప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి అడిగాట, సుగ్రీవ, ఇంత సైన్యాన్ని నువ్వు సేకరించావు, ఈ 4 వైపులకు పోయినటువంటి వాళ్ళ యొక్క వానరులకు అన్ని
చోట్ల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు కూడా నువ్వు ఇంత వివరంగా చెప్పావే, ఈ దేశం అంతా నువ్వు ఎప్పుడు తిరిగావు అని చెప్పి అడిగాడు. రాముల వారికి అనుమానం వచ్చింది, ఇంత వైనంగా చెప్పాడంటే. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, దుందుభి మాయావి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు రామ. వాళ్ళిద్దరూ ఒకసారి వచ్చి మా అన్న మీదకు యుద్ధానికి రమ్మని చెప్పి వచ్చారు. అప్పుడు మేమిద్దరం కూడా ఆ మాయావి దుందుబులిద్దరు కూడా తరుక్కుంటూ పోయినాము. కిష్కింధకాండలో ఇంతకు ముందు చెప్పినప్పుడు మాయావి విషయమే చెప్పాడు, దుందుబి విషయం చెప్పాలి. వాల్మీకి రామాయణంలో ఉండే విశేషాలు ఎట్లా చెప్తాడంటే వాల్మీకి రెండు ఒకేసారి చెప్పడు, అవసరమైన దగ్గర చెప్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈ మాయావి దుందుబి ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా ఆ గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ గుహలో యుద్ధం జరుగుతూ ఉంటే 1 సంవత్సరం కాలం నేను ఉండి తర్వాత రాక్షసులు మరలా సంహరింపబడి రక్తం వస్తూ ఉంటే అది వాలి రక్తమేమో అనుకుని నేను ఆ విలానికి పెద్ద కొండ మూత పెట్టి వచ్చేసి వాలి మరణించాడనే ఆలోచనతో ఆ రాజ్య పట్టాభిషేకం చేసుకొని పరిపాలిస్తూ ఉండగా వాలి మరలా ఆ బిలంలో ద్వారాన్ని తోసుకొని వచ్చేసాడు. ఆ బిలంలో మరణించింది వాలి కాదు, రాక్షసులు మరణించింది. నేను భ్రమపడ్డాను రామ. ఈ వృత్తాంతం నీకు ఇంతకుముందు చెప్పున్నాను, అయినా కొరవ విషయం చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ వచ్చినటువంటి వాలి క్రోధ తామ్రాక్షుడై నేను రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే చూసి నన్ను ఎన్ని విధాలా నేను బ్రతిమిలాడినా కాళ్ళు పట్టుకున్నా నాదే పొరపాటు అని చెప్పినా వినకుండా నన్ను తరివేశాడు. ఆ తరిమినప్పుడు నన్ను దేశాలు తరుముకున్నాడు. ఎంత దూరం వెళ్ళినా తరిమేది. అప్పుడు నేను ఈ తూర్పు దిశగా ఇక అసలు సూర్యుడే లేనటువంటి మా గాఢాంధకారం వచ్చిందాకా పరిగెత్తాను. అప్పుడు కూడా తరివాడు. తర్వాత ఉత్తర దిశగా, తర్వాత పశ్చిమ దిశగా, తర్వాత దక్షిణ దిశగా, ఇది మొత్తం వెళ్ళాను. ఎక్కడికైనా వాళ్ళు పరిగెత్తేది. అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి అనమాట. అంటే 4 రోజులు తరుముకున్నాడు అనుకో, ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అంటే మళ్ళీ అక్కడికి వచ్చేవాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి పరిగెత్తేది. నేను ఇట్లా నన్ను తరిమి కొడుతుండేది. ఆఖరకు అదేదో చెప్తారు కదా, మేకను సంకలో పెట్టుకొని దేశమంతా వెతికినట్టుగా ఈ వాలి ప్రవేశించినటువంటి ప్రాంతం ఇక్కడే ఉంది, కిష్కింధ దగ్గరేను. ఈ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఆ మతంగ మహర్షి శాపం వల్ల ఈ ఋష్యమూక పర్వతం మీదకి ఆయన అడుగు పెట్టడు. ఆ విషయం ఆంజనేయ స్వామి నాకు గుర్తు చేశాడు. తర్వాత అంటే ఇవన్నీ తిరిగి వచ్చిన పాటు గుర్తు చేశాడు. ఏమయ్యా అంటే అప్పుడు నాకు కూడా స్ఫూరించలేదు, నాకు కూడా గుర్తులేదు, లేకపోతే మొదట్లోనే చెప్పుందని అన్నాడు. ఆయన అక్కడికి పోలేడనే విషయం నాకు కూడా తెలుసు. కానీ మేము భయానికి వెళ్ళిపోయినాం దూరము. భయానికి వెళ్ళిపోయి ఇంకా ఆలోచించి ఇక్కడికి రాడు కదా అని, అయినా వస్తాడేమని భయంగానే వచ్చాం. అయినా ఆయన వచ్చేది లేదు. కాబట్టి ఈ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాము. అప్పుడు చూశాను ఈ దేశాలన్నీ కూడా అని చెప్పి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చెప్పాట. ఈ దేశాలన్నీ చూడడానికి కారణం మహానుభావుడు వాలే కదా. వాలి అనుగ్రహంతోనే ఇవన్నీ చూడగలిశాడు అనమాట. అంటే వాలి తరుముకున్నా కూడా అది సుగ్రీవుడికి ఉపయోగమే అయిందన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళు చేసే పనులన్నీ మంచివే ఉంటాయి, మనకు ఒకరు కష్టంగా ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి. తర్వాత అప్పుడు చూశాను రామ అట్ట తరుముకో ఉన్నాడు వాలి, లేకపోతే నాకు ఎందుకు అన్న మీద అంత కోపం, అంత హింస పెట్టాడు కాబట్టి నేను ఆయన్ను చంపమని చెప్పి కోరానని చెప్పి అన్నాడు. సరేలే సుగ్రీవ, జరిగిపోయింది, కానీ చూద్దాం మనకు ఎటువంటి వార్త వస్తుందో. 4 వైపుల నుంచి ఎటువంటి వార్త తీసుకువస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎలా ఉందయ్యా అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అంటే 4 వైపులకు పంపించేసాం, ఏ వార్త ఏం వస్తుందో ఎలా వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు స్నేహితులు ఇద్దరు కూడా సుగ్రీవ రాములు మాట్లాడుకుంటూ ఆ ప్రశ్రవణగిరిలో ఉన్నారు. ఈ 4 వైపుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 1 నెల పూర్తి అయిపోయింది. ఇంతలో ఎంతసేపు పూర్తి అవ్వాలి, కళ్ళు తెరిచే లోపల నెల పూర్తి అయిపోయింది. నెల పూర్తి అయ్యేటోటికి 2 రోజులు ముందే వచ్చేసారు వీళ్ళందరూ. ఎవరు? తూర్పు దిక్కుకు పోయిన వాళ్ళు, ఉత్తర దిక్కుకు పోయిన వాళ్ళు, పశ్చిమ దిక్కుకు పోయిన వాళ్ళు. ఎక్కడా సీతే లేదు, మాకు కనపడలేదు అని చెప్పేసి. నెల అయింది, నెల 10 రోజులైంది. అనుకున్న గడువు దాటిపోతుంది, కానీ దక్షిణ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం రాలేదు. కానీ చూస్తాం, వాళ్ళు వస్తే చూద్దామని ఆశ
దక్షిణం వైపు వెళ్ళినటువంటి హనుమంతుడు అంగదుడు వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఏ వార్త తీసుకొస్తారా అని చెప్పి ఇంకా ఆశ ఉండేది వీళ్లపైనే అని చెప్పి కొండంత ఆశతో ఎదురు చూస్తూ రామ సుగ్రీవులు ఉన్నారు. ఇక్కడ బయలుదేరినటువంటి ఆంజనేయ స్వామి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం జరిగింది దారిలో అంటే, వీళ్ళు ఆ వింధ్య పర్వతారణ్యాల్లో అంతా గాలించేశారు బాగా. ఎక్కడా సీత లేదు. నెల అయిపోతుంది, త్వరగా వెళ్ళాలని చెప్పి ఎంతో వేగంగా వెతికారనమాట. లేదు. తర్వాత ఆ వింధ్య పర్వతారణ్యాలంతా కూడా వెతుకుతూ ఉండగా ఒక శూన్యమైనటువంటి ప్రదేశం కనపడ్డది. అక్కడ ఏమి జనసంచారం లేదు, పశు సంచారం లేదు, ఏం లేదు, శూన్యంగా ఉంది. ఆ శూన్య ప్రదేశాన్ని కూడా వెతికారు వీళ్ళు. అక్కడ ఆ శూన్య ప్రదేశం ఎందుకు ఏర్పడ్డదంటే, ఖండు మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ ఖండు మహర్షికి ఒకానొక కుమారుడు ఉన్నాడు. ఆయన 16 సంవత్సరాల వయసులో అర్ధాంతరంగా మరణించాడు అనమాట. ఆ మరణించేటోటికి నేను ఇంత తపస్సు చేస్తుంటే నా బిడ్డ అర్ధాంతరంగా మరణించాడు కదా అని చెప్పి ఆ అరణ్యం అంతా శూన్య ప్రదేశం, నా బిడ్డ జీవం పోయింది కాబట్టి ఇక్కడ జీవరాశి తిరగకూడదు ఇక్కడ అని చెప్పి శాపం పెట్టాడు ఆయన. అందువల్ల ఏ జీవరాశి కూడా అక్కడ లేకుండా పోయింది. ఆఖరి చెట్లు కూడా మొలవకుండా శూన్య ప్రదేశంగా అయిపోయింది. ఆయన కోపంతో శాపం పెట్టినందువల్ల నా బిడ్డ యొక్క జీవం ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ ఉండే చెట్లకు కానీ పశువులకు కానీ అసలు జీవమే ఉండకుండా పోగా కానీ శాపం పెట్టేటికి అక్కడ మొత్తం శూన్య ప్రదేశంగా మారిపోయి ఒక ఎడారి మాదిరి అయిపోయింది. అది అలాగే ఉంది. అక్కడ చెట్లు కూడా మొలవు అన్నమాట. ఆ ప్రాంతం అంతా చూశారు. ఏ జంతు సంచారం కూడా, అంటే సంచారం అంటే పగులు తిరిగినా రాత్రి నిద్ర చేయవన్నమాట అక్కడ జంతువులు. చూసుకొని ఇంకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ భయంకరమైన కీకారణ్యంలో పోతూ ఉన్నారు. ఆ కీకారణ్యంలో ఒక భయంకరమైన రాక్షసుడు కనపడ్డాడు. రాక్షసుడు కనపడితే ఈ రాక్షసుడే రావణాసురుడనే అనుమానంతో బాగా దొరికాడు, వాటంగా వీడిని చంపేయాలా, అందుబాటులోనే ఉన్నాడు, ఇక్కడే సీతను పెట్టుంటాడని చెప్పి అంగదుడు ఏం చేశాడంటే వాడిని పట్టుకుని అరచేత్తో ఒకటే తట్టు తట్టాడు అనమాట. అంత బలం అంగదుడికి. ఒక్క దెబ్బతో వాడు నెత్తురుగక్కి చనిపోయినాడు ఆ రాక్షసుడు. అక్కడ గుహలో పెట్టుంటారని చెప్పి చూస్తే ఎక్కడా సీత లేదు. మళ్ళీ ముఖాన్ని తెరిపారా చూసి వీడు రావణాసుడు ఉన్నట్లేడు, మనం ఉదాహరణ చంపేశాం వీడిని, వీడు రావణాసుడు కాదులే అనుకున్నారు. సరే అనుకున్నా అనుకోకపోయినా వాడి పని అయిపోయింది, ఇంక మనం ఏం చేయలేము. వాడి ప్రాణాలు మళ్ళీ తెచ్చిలేరు కదా, సరే జరిగిపోయిందిలే అని చెప్పి ఈ వానరులందరూ బయలుదేరి మరలా ఒక చోట పోయి కూర్చున్నారు. అయిపోయింది 29 రోజులు 28 రోజులు అయిపోయింది. సుగ్రీవుడి యొక్క ఇచ్చినటువంటి గడువు పూర్తయిపోతుంది. వీళ్ళు తిరిగి మళ్ళీ అంగదుడు ఏం చేశాడంటే, మనం ఇట్ట నిరాశ పడకూడదు, ఒక్కసారి మళ్ళీ వెతికినటువంటి అరణ్యాన్ని మళ్ళీ వెతకదామని చెప్పి మళ్ళీ వెతికేసారు. మళ్ళీ ఎక్కడా లేదు. వీళ్ళకు ఆకలి దప్పిక అవన్నీ అయిపోతున్నాయి. అక్కడేమో ఒకనొక కీకారణ్యంలో ఆ రాక్షసుడిని చంపినటువంటి ప్రాంతంలో నీళ్లు కూడా లేవన్నమాట. విపరీతమైన దాహం అవుతుంది వీళ్ళకు, విపరీతమైన ఆకలి అవుతుంది. ఎక్కడా ఏమీ కనపడడం లేదు. అప్పుడు ఆ వింధ్య పర్వతం యొక్క నైరుతి మూలగా ఉండేటువంటి ఒక ప్రాంతానికి వెళితే ఎక్కడైనా జలాశయం ఏమన్నా కనపడుతుందా, మంచినీళ్ళన్నా తాగదాం, నోరు ఎండిపోతుందని చెప్పి ఈ వానరులందరూ కూడా అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటే వృక్ష బిలము అని ఒక భయంకరమైనటువంటి గుహ ఉందన్నమాట. ఆ గుహ లోపల నుంచి కొన్ని పక్షులు వస్తున్నాయి. కొన్ని హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాక పక్షులు, ఇటువంటి పక్షుల్ని వస్తున్నాయి. ఆ పక్షులు రెక్కలు ఆర్చుకుంటూ వస్తున్నాయి. అంటే వాటి రెక్కలన్నీ బాగా తడిగా ఉన్నాయన్నమాట. అవి విదిలిస్తే నీళ్లు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ బిలం లోపల ఎక్కడో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఈ యొక్క పక్షులు మునిగి వస్తున్నందువల్ల ఈ వాతావరణం ఇలా ఉంది. ఆ పక్షుల రెక్కలు తడిగా ఉన్నాయి కాబట్టి మనం ఆ బిలంలో ప్రవేశించి మంచినీళ్లు తాగదాము అని అనుకున్నారు వీళ్ళు. అనుకుని ఆ బిలంలోకి ప్రవేశిస్తున్నారు.
ఆ బిలంలోకి ప్రవేశిస్తే కొంచెం దూరం పోయే సమయానికి భయంకరమైన గాఢాంధకారమైన చీకటి. ఆ చీకట్లో వానరులందరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ గుహలో ఆ గాఢాంధకారంలో పోతున్నారు అన్నమాట. మనబోటి వాళ్ళమైతే కొంచెం దూరం పోగానే ఇంక పోవాల్సిన అవసరం లే, అక్కడే చచ్చిపోతాం అన్నమాట. వానరులు అనేటువంటి వాళ్ళే అంత పోగలిసినంత బలాఢ్యులైనటువంటి వాళ్ళు కూడా భయపడిపోయినారు ఆ గుహలోకి పోవడానికి. ఆ గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ బిలంలో మంచి నీళ్లు ఉంటాయేమోనని చెప్పి వెళుతున్నారు. 1 యోజనం దూరం లోపలికి వెళ్ళారు. 8 మైళ్ళు. 8 మైళ్ళు ఆ గాఢాంధకారమైనటువంటి చీకట్లో పోగా 8 మైళ్ళు దాటిన తర్వాత ఒక్క వెలుగు కనపడ్డది. ఆహా, ఏంది వెలుగు అని చెప్పిపోతే అక్కడ బ్రహ్మాండంగా దివ్య తేజస్సుతో కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి వెలుగు కనపడ్డది. మంచి బ్రహ్మాండమైన సరస్సు ఒకటి కనపడ్డది. ఆ సరస్సులో బంగారు పుష్పాలు ప్రకాశిస్తున్నాయి. బంగారు చేపలు కూడా తిరుగుతున్నాయి ఆ సరస్సులో. అక్కడ బంగారుతో నిర్మింపబడినటువంటి గృహాలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న గృహాలు ఉన్నాయి. మధ్యలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక రాజసౌధం ఒకటి ఉందన్నమాట. అక్కడుండే వృక్షాలు ఇవన్నీ కూడా బంగారుతో చేయబడినటువంటి వృక్షాలు ఉన్నాయి. అనేకమైనటువంటి పండ్లు, కాచినటువంటి పండ్లతో నిండినటువంటి వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. ఆశ్చర్యపోయినారు ఈ వానరులు. ఆశ్చర్యపోయి ఆ గుహలో ప్రవేశించి ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలిస్తూ ఉంటే ఆ సరస్సుల దగ్గర బావులు అన్నీ ఉన్నాయి. అక్కడ అన్ని బంగారుతో చేయబడినటువంటి కొలనులు, బావులు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ బంగారు రాసులు, నవరత్నాల యొక్క రాసులు గుట్టలు గుట్టలుగా పోసున్నాయి. ఆ తీర ప్రాంతాలు మొత్తం బంగారు మయమే. ఒక నిధి అనుకోండి, అట్లుంది అక్కడ. బంగారు గృహాలు, బంగారు రాసులు, బంగారు పుష్పాలు, ఇంకా మామూలుగా తినేదానికి బాగా ఫలించినటువంటి తోటలు, వనాలు, సరస్సులు, సరస్సుల చుట్టూ కట్టబడినటువంటి బంగారు అరుగులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏందబ్బా ఇది దేవలోకమా, మన భ్రమ, లేకపోతే మనం ఏమన్నా ఎక్కడికి వచ్చాము ఏమనేది వీళ్ళకి అర్థం కాలేదు. చూస్తే అక్కడొక బంగారుతో ప్రకాశించేటువంటి దేదీప్యమానంగా వెలిగేటువంటి ఒక వృక్షం కింద ఒక పీఠం ఉంది. అది స్ఫటికమణితో నిర్మింపబడినటువంటి పీఠం మీద ఒక తాపసి ఆమె కూర్చొని జపం చేసుకుంటూ ఉంది మౌనంగా. ఆమె ఎలా ఉందయ్యా అంటే జడలు ధరించి, నార వస్త్రాలు ధరించి, కృష్ణాజనం మీద కూర్చుని ఆమె తపస్సు చేసుకుంటూ దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. ఆమె నేరుగా వెళ్ళి ఆ తపస్సుకి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఎవరు మీరు అన్నట్టుగా చూసింది. అప్పుడు వాళ్ళు, మేము ఇలా వానరులము, మేము దప్పిక కొన్నాము, మంచినీళ్ళ కోసం వచ్చాము తల్లి, ఏదన్నా ఆహారం తినాలని ఆకలిగా ఉంది మాకంటే, అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నాయన ఆ కనపడేటువంటి సరస్సులో మీరు తృప్తిగా ముందు నీళ్లు తాగండి, ఆ ఫలవృక్షాలన్నీ తృప్తిగా తినండి, తర్వాత మాట్లాడతానండి. వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉన్నారు అంటే తాకితే ఏమోనే, తింటే ఏమోని భయం అన్నమాట వీళ్ళకు. ఆమెను వెళ్ళేసి ఆ సరస్సులో తనివిది నీళ్లు తాగేస్తారు. వీళ్ళే చిన్న శరీరాలు కాదు, అక్కడ మామూలు సరస్సులు చిన్న చిన్న బావులు అయితే నీళ్లు చాలు అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి ఎన్ని నీళ్లు తాగి ఉంటాడు, ఈయన అంగదుడు ఎన్ని నీళ్లు తాగి ఉంటాడు, ఈ కొర వచ్చిన వాళ్ళందరూ పర్వతాకారులు, వీళ్ళందరూ తృప్తిగా నీళ్లు తాగేసి తర్వాత ఆనందంగా అక్కడ ఉండే పండ్లన్నీ కోసుకొని కడుపు నిండా తిని బ్రేవ్ అని తేపే పరిస్థితికి వచ్చారు. అబ్బా ఆనందంగా ఉందయ్యా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మన ఇంటికి ఎవరన్నా అతిథి అభ్యాగతులు వస్తే ముందు మంచినీళ్ళు తాగుతారా, ఏమన్నా తింటారా అని అడగాలన్నమాట. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, అమ్మా చాలా ఆనందంగా ఉంది, మీ ఆతిథ్యాన్ని స్వీకరించాము, మా ఆకలి తీరిపోయింది, దప్పిక తీరిపోయింది తల్లి. అమ్మా అసలు మీరెవరో మాకు తెలియదు, ఇక్కడికి రాగానే మాకు ఈ ఆతిథ్యాన్ని ఇచ్చారు తల్లి,
దివ్య తేజస్సుతో వెలిగేటువంటి మీరెవరు అని చెప్పి ఆంజనేయ స్వామి అడిగాడు అనమాట. వీళ్ళెవరు అడగల, ఆంజనేయ స్వామి ప్రశ్నించాడు. ఆంజనేయ స్వామి ఎందుకు ప్రశ్నించాడు అంటే ఈయన బాగా మాట్లాడగలడు, నవవ్యాకరణ పండితుడైన. అందువల్ల అందరూ ఆంజనేయ స్వామిని ముందుకు దోశారు, నువ్వు మాట్లాడని. అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత ఆమె చెప్తుంది, నాయన నా వృత్తాంతం అంతా చెప్తాను, అసలు మీరెవరని అడిగింది. అంటే నా వృత్తాంతం చెప్పాలి అంటే ముందు మీరెవరో చెప్పాలి కదా, మీ వృత్తాంతాన్ని చెప్పండి అడిగిన తర్వాత ఆంజనేయ స్వామి వాళ్ళ యొక్క వృత్తాంతాన్ని, ఎందుకు అక్కడికి వచ్చారనేటువంటి విషయాన్ని ఆ తాపస్సుతో చెప్తున్నారు. ఆ తాపస్సు ఎవరో, ఆమె విషయం ఏమిటో రేపు తెలుసుకుందాం.